వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఈ మూవీ G5 లో ప్రసారం కానుంది. ఆది పిన్సెట్టి హీరోగా అరివలగన్ తెరకెక్కించిన మూవీ శబ్దం సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు యాక్టర్ జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ నెట్ఫ్లిక్స్ లో ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓటీటీ పార్ట్నర్ పై క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీని దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. టాలీవుడ్ లో తనదైన మూవీస్ తో ప్రేక్షకులను అలా ఆకట్టుకుంటూ ఉన్న హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇవాళ శ్రీవిష్ణు బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. శ్రీవిష్ణు హీరోగా లేటెస్ట్ గా నటిస్తున్నటువంటి మూవీకి సంబంధించి మృత్యుంజయ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను హుసేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీ తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నట్టుగా తెలిపారు. ఈ మూవీకి సంబంధించి మే 1న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అడవిశేష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ డకాయిట్ షానిల్ డియో ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీతో ఆయన టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. నారా రోహిత్ హీరోగా రాజకీయ నేపథ్యంలో రూపొందిన మూవీ ప్రతినిధి 2 ఆయన గతంలో యాక్ట్ చేసిన ప్రతినిధికి సీక్వెల్ గా పాత్రికేయుడు మూర్తి దేవప్తపు తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఆహావేదికగా అందుబాటులో ఉన్న ఈ చిత్రం తాజాగా మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ వచ్చింది. సన్ నెక్స్ట్ లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుపుతూ సంస్థ పోస్ట్ పెట్టింది. నందమూరి కళ్యాణ్ రామ్ డైరెక్టర్ ప్రదీప్ చిలకూరి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ రుద్ర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ లో దర్శకుడు నక్కిన త్రినాథరావు మరో ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన కథను ఓ మాస్ హీరోకు వివరించినట్టుగా తెలుస్తోంది. మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు నక్కిన త్రినాథరావు ఒక స్టోరీ లైన్ వినిపించారని, దీనికి హీరో కూడా ఓకే చెప్పారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. యంగ్ హీరో నితిన్ వరుసగా చిత్రాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా తమ్ముడు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను తొలుత శివరాత్రి కానుకగా రిలీజ్ చేస్తారని భావించినా కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఓ డేట్ ను లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది. వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అంటూ బిగ్ బి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తో బిగ్ బి రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా చర్చ కొనసాగింది. దీనిపై తాజాగా అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. వెళ్లాల్సిన సమయం వచ్చింది అనడంలో తప్పేముందని తెలిపారు. షూటింగ్ కి వెళ్లాల్సిన సమయం వచ్చింది అనేది దాని అర్థమని బిగ్ బి క్లారిటీ ఇచ్చారు. నటి కియారా అద్వానీ, యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము పేరెంట్స్ కాబోతున్నట్టుగా వెల్లడించారు. బేబీ సాక్స్ ను చేతుల్లో పట్టుకున్న ఫోటోను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలో రాబోతుంది అంటూ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ స్టార్ కపుల్ కు అభినందనలు తెలుపుతున్నారు. నటుడు జీవా ప్రధాన పాత్రలో విజయ్ రూపొందించిన మూవీ అగాధ్య ఏంజల్స్ వర్సెస్ డెవిల్. ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా యాక్ట్ చేసిన మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కించారు. దీపావళి కానుగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చినటువంటి ఈ మూవీ తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన నాటి నుంచి 13 వారాల పాటు నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఇది దూసుకెళ్తోంది.
మానవాళి చరిత్రలో అత్యంత పాసిఫిక ఘటనలో జలియన్వాలా బాగ్ నరమేధం ఒకటి. దాని ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్. తారక్ రైన్, నిఖితా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ మాధ్వాని ఈ వెబ్ సిరీస్ కు డైరెక్ట్ చేశారు. ఈ హిస్టారికల్ వెబ్ సిరీస్ మార్చి 7 నుంచి ఓటీటీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ ఆడియో అందుబాటులో ఉండబోతుంది. నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్. షేన్ నిగమ్ హీరోగా యాక్ట్ చేశారు. వాలి మోహన్ దాస్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ తమిళ యాక్షన్ ఫిల్మ్ జనవరి 10న థియేటర్స్ లో విడుదలైంది. కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చింది. ఆహాలో ప్రస్తుతం తమిళ్లోని స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనే సందడి చేస్తుంది. నటి ప్రీతి జింటా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు టికెట్ కూడా ఆఫర్ చేశాయని చెప్పారు. ఆ ఆఫర్ను తిరస్కరించినట్టుగా ప్రీతి జింటా తెలిపారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ సికందర్. యార్ మురుగదాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను చిత్ర బృందం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ టీజర్ ను నిన్న రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. మరోవైపు మార్చి 28న ఈద్ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.